ఏబేరు పేలేగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలేగు రాయిను కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రాయి సేరునగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సేరుగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇసాకును తండ్రైన హారాను కుమార్తె. తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్యైన షారాయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు హారానులో మృతి పొందెను. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. మనం శ్రద్ధగా ప్రభుని ఆరాధించక మునుపు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. గత వారం మనం సమరయ స్త్రీ గురించి ఆలోచించాం. సమరయ స్త్రీ ఏం చేసింది అంటే తను ఊరిలోనికి వెళ్ళి అనేకులను దేవుని దగ్గరికి నడిపించగలిగింది. ఎందుకు ఆమె ఎలా నడిపించగలిగింది అని అంటే ఆమె తను ఎప్పుడూ పాపిని అనే స్పృహను ఆమె కలిగి ఉంది. శిష్యులు వెళ్ళారు ఊరిలోకి, కానీ వాళ్ళు ఎవరిని తీసుకురాలేకపోయారు. వాళ్ళు కేవలం రొట్టెలు మాత్రమే తీసుకురాగలిగారు. ఇది మనకేం నేర్పిస్తుంది అని అంటే నువ్వు నీతిమంతుడు అయిపోయినంత మాత్రాన దేవుని పని చేయలేవు. నువ్వేదో నేను గొప్పవాడిని, నేను చాలా 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 సంవత్సరాలైంది నేను రక్షణ పొంది, లేకపోతే నాకు దేవుని గురించి చాలా తెలుసు అనే ఈ ఊహ ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవుల్లో ఎదగలేడు. ఎవరు ఎదగలరు? నేను పాపిని ప్రభువా అంటే నువ్వు పాపం చేస్తేనే పాపిని అనుకోవడం కాదు. ప్రతి నిమిషం ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు కూడా దేవా నేను కనులెత్తుటకు కూడా ప్రార్థన చేయటకు కూడా నాకు అర్హత లేదు అనే ఈ ఆలోచన, ఈ దృక్పథం ఉన్నవాడు నిజంగా దేవుని దృష్టిలో ఎక్సెల్ అవుతాడు. అంటే దేవుని దృష్టిలో పైకి ఎదుగుతాడు. కాబట్టి దేవుని పని ఖచ్చితంగా చేయగలుగుతాడు. దేవుడు అనుకున్నట్టుగా దేవుని పని చేయగలుగుతాడు. అయితే ఈరోజు మనకు తెలిసిన మరొక విషయాన్ని ప్రభు సన్నిధిలో ధ్యానించడానికి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్దాం. అయితే 11వ అధ్యాయం 1వ వచనం ప్రారంభమవుతూ అంటుంది, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఇది మీకు తెలుసు. వీళ్ళు అందరూ కూడా ఆ రోజు భూమి మీద ప్రభు మనుషుల్ని సృష్టించిన తర్వాత కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే అయింది. అప్పుడు అన్ని రకాల భాషలు లేవు, ఒక్క భాష ఉంది. ఆ భాషతోనే అందరూ సంభాషణ చేసుకుంటున్నారు. అయితే వీళ్ళందరూ ఒకే భాషతో ఉన్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి? మనం ఇటుకలు చేసుకొని కాల్చుదాం రండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుండ్రి. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టి కీలు వారికి ఉండెను.
వారు ఏమంటున్నారు, మనం అటు ఇటు చెదిరిపోకుండా ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుతున్నప్పుడు, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. ఈ ఆలోచన మనకి ఒక అమూల్యమైన విషయాన్ని మనకి ప్రభు సన్నిధిలో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ రోజు ప్రభు మనుషులందరినీ చేశాడు, వాళ్ళందరికీ ఒక్క భాషే ఇచ్చాడు. అంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు ఎటువంటి ఒకరికి తెలుగు, ఒకరికి ఇంగ్లీషు, ఒకరికి హిందీ, ఒకరికి తమిళ్, ఒకరికి కన్నడ, ఇలా చేయలేదు దేవుడు. అందరినీ ఒక భాషలోనే సృష్టించాడు. అందరినీ ఒక భాషలోనే సృష్టించాడు. అది ఏ భాష అంటే నాకు తెలియదు, కానీ ఒక భాష అని మాత్రం బైబిల్ చెప్పింది. ఆ రోజుల్లో పూర్వకాలం అది గ్రీస్ భాష లేదా హెబ్రీ భాష తెలియదు, కానీ అందరూ ఒక భాషలోనే మాట్లాడేవాళ్ళు. అయితే ఈ ఒక్క భాషలో మాట్లాడుతున్న వల్ల వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళు దేవునికి సంబంధించిన ఆలోచన కాకుండా తమ వ్యక్తిగత ఆలోచనల గుండా వాళ్ళు వెళ్ళారు. ఇది మనకి ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది. అసలు దేవుడు నరులను ఎందుకు సృష్టించాడు అంటే, అని అంటే ఆయనతో కలిసి సహవాసం చేయడానికి ఆయన నరులను సృష్టించాడు. గత అనేక వారాలుగా మనం ఈ ఆలోచననే మనం ధ్యానిస్తున్నాం. అనేక వారాలుగా దేవునితో మనుషులకు వాస్తవ సంబంధం గురించే మనం అనేక విషయాలు మాట్లాడుతున్నాం, అవునా? అనేక వారాలు మీరు జనవరి నుంచి కానీ డిసెంబర్ నుంచి కానీ మీరు నేర్చుకున్న వచనాలన్నీ, మీరు వాక్యాలన్నీ కూడా ఒకసారి మీరు నెమరేసుకుంటే, దేవునితో ఒక వ్యక్తికి ఉండాల్సిన వాస్తవ సహవాసం, వాస్తవంగా ఒక వ్యక్తి దేవునితో ఎలాంటి సహవాసం చేయాలి అనే దాని గురించే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి ఎప్పుడూ కూడా ఒక మనిషి నుండి ప్రభు ఏం కోరుకుంటాడనంటే, అతడు ఇచ్చే కానుకల కంటే కూడా, అతడు ప్రభుకి ఇచ్చే ఈ భూలోకపు విషయాలన్నిటికంటే కూడా ఆ వ్యక్తి దేవునితో ఎంత సహవాసం చేయగలుగుతున్నాడు అనేది మాత్రమే ప్రభు అతనిలో ఎక్కువగా కోరుకుంటాడు. దాన్ని ప్రభు ఆశిస్తాడు. నువ్వు ఇది మానేసి మిగిలినవి ఏవి చేసినా అవి అంత ప్రయోజనకరమైనవి కావు. నువ్వు ముందు సహవాసం చేయాలి. దేవునితో నీకు ఏముండాలి? సహవాసము. లేదా దేవునితో నీకు ఏముండాలనంటే సంభాషణ ఉండాలి. ఈ సంభాషణ లేదా ఈ సహవాసం, ఈ సంబంధం లేకుండా నీవు మిగిలిన వ్యవహారాలన్నింటిలో మంచిగా ఉన్నా సరే, ప్రభు ఏమన్నాడంటే ఒకసారి పరిసయ్యులతో, మీరు పుదీనాలో, జీలకర్రలో, సోంపులో, వీటన్నిటిలో 10వ భాగం ఇస్తున్నారు, కానీ మీరు అసలైనది దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే దాని విషయంలో మాత్రం మీరు సరిగా లేరు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, వీటిని మానక వాటిని చెయ్యాలి. అంటే ఆ మాట మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, ముందు ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, అసలు దేవుని ఉద్దేశం మన జీవితంలో జరగడం. ఈరోజు ఇక్కడ మనం నేర్చుకునే ఈ ఆలోచన ఏంటి? మనము ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం. మనం ప్రాముఖ్యంగా మన జీవితంలో కలిగి ఉండాల్సింది ఏంటి? దేవునితో సహవాసం. కానీ ఆ రోజు వారికి ఉన్న అనుకూల పరిస్థితులు, వారికి ఎంతో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే మనుషులు ఏమనుకుంటున్నారు? దేవునితో సహవాసం కాదు, మనం మంచి పేరు సంపాదించుకుందాం, మనం గొప్పవాళ్ళం అవుదాం, మనం పెద్ద పెద్ద ఒకే ఇల్లు, వాళ్ళు ఏమంటున్నారంట, ఆకాశం అంటున్నంత శిఖరము, ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం. ఎవరి దగ్గర పేరు కావాలి వాళ్ళకి? చెప్పండి, ఎవరి దగ్గర పేరు కావాలి? ఉన్నదే మనుషులు. ఆ మనుషుల్లో ఇప్పుడు మనకి ఇప్పుడు కంపేర్ చేసుకోవడానికి మరో గుంపు కావాలి. అక్కడ ఉన్నది మనుషులందరూ అక్కడే ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరితో పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు? దేవునితోనే, ఆ దేవదూతలతోనే. ఎందుకంటే ఆ రోజుల్లో జరిగింది ఏంటంటే, మనుషులకి దేవదూతలకి మధ్య అప్పుడు జనం తక్కువ, పాపం తక్కువ, కాబట్టి ఆ రోజుల్లో జరిగేది ఏంటి అంటే, మనుషులకి దేవుని దూతలకి ఎక్కువ ఏమంటారు కమ్యూనికేషను ఉండేదన్నమాట. ఈ రోజుల్లో మనం ఎవరిని చూడం, దేవుని దూతను మనం చూడం, దేవుణ్ణి చూడలేం. కానీ ఒకప్పుడు అలాగ ఉండేది కాదు. ఆ రోజుల్లో వారు 1000 సంవత్సరాలు బ్రతికేవారు, వారి జీవన విధానం వేరు. వీళ్ళు పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు. అంటే ఎవరి దగ్గర పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు? దేవునికి సంబంధించిన వ్యక్తుల దగ్గర, లేదా దైవత్వం దగ్గర ఈ మానవులందరూ పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఈ ఆలోచన మనకి ఏం నేర్పిస్తుంది అంటే, నీ ధ్యాస ఏంటి అనేది నేర్పిస్తుంది. అంటే
నీ ధ్యాస ఎప్పుడు ఎలా ఉండాలని ప్రభు కోరిక అంటే ఆయన పైన ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. మన ధ్యాస ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? దేవుని పైన ఉండాలి. ఈ దేవుని పైన నీ ధ్యాస లేకుండా మరి ఏ ఇతర విషయాల పట్ల నువ్వు ధ్యాస పెట్టుకొని దేవుని దగ్గర ఇది పేరు సంపాదించుకుందాం అనుకుంటే అది దేవునికి ప్రయోజనకరమైనదిగా కానీ దేవుని సంతోషపెట్టేదిగా కానీ కూడా ఉండదు. ఈరోజు మనుషులు కూడా ఆ రోజు బాబేలు దగ్గర ఏదైతే జరిగిందో ఈరోజు మనుషులందరం కూడా అదే చేస్తున్నారు. ఏంటి అంటే దేవుని పట్ల పెట్టాల్సిన ధ్యాస అంతా తీసుకెళ్ళి మన ఆచార వ్యవహారాల మీద మనం పెడుతున్నాం. ఎన్నో ధ్యాస, మన ధ్యాస అంతా మారిపోయింది. ఒక్కొక్కరికి ధనం మీద ధ్యాస, ఒక్కొక్కరికి ఈ భూలోకంలో పేరు ప్రఖ్యాతుల మీద ధ్యాస, ఒక్కొక్కరికి పనుల మీద ధ్యాస. ఇలాగా నీకు దేని మీద ధ్యాస అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ధ్యాస పెరిగిపోతుంది. కానీ అసలు నీకు ఉండాల్సిన ధ్యాస ఏంటి? దేని మీద నీకు ధ్యాస ఉండాలి? దేవుని మీద మాత్రమే నీకు ధ్యాస ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వచనాన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ మాటలో బట్టి చెప్పాను, మళ్ళీ ఒకసారి చదవడానికి ప్రయత్నిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. అంటే వీళ్ళు ఎవరన్నమాట? ఇక్కడ ఉన్న వచనంలో వీళ్ళకి ధనం మీద ధ్యాస. చూడండి, భూమి మీద ధనం మీద ధ్యాస లేనివాడు ఎవడు ఉంటాడు? ధనం మీద ధ్యాస లేనివాడు ఎవరు ఉంటారా? ప్రారంభం నుండి ఉదయం కాలం నుండి సాయంకాలం వరకు కూడా అతను ఆలోచనలు అతని జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయనంటే ధనం మీద ఆధారపడ్డాయి. నేను ఎలాగా పైకి రాగలను, నేను ఎలా సంపాదించగలను, నేను ఎలాగా గొప్పవాడిగా మారగలను, నేను ఎలాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించగలను అనే ఈ ఉద్దేశంలో ఉంటాడు. వీరు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళ ధ్యాస అంతా కూడా ఈ లోకంలో గనులైపోవాలి అనే ధ్యాస. ఈ లోకంలో ఈరోజు నీ ధ్యాస ఎక్కడుంది? ఈరోజు దేవుణ్ణి ఎంతలో కొంత అందరికంటే ముందు దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎంతోమందికి లేని భాగ్యం, అనుకున్న గొప్ప భాగ్యం ఏంటి అని అంటే ఆయన సన్నిధికి రాగలిగాం, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే రక్షణ పొందగలిగాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మందిరంలో కూర్చోగలిగాం. దీనికన్నా గొప్పది ఏది లేదు. అందుకే బైబిల్లో మాట ఉంది, నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఆ మాట ఎంత శ్రేష్టమైంది, ఆ మాటలో ఉన్న ఎంత గొప్పతనం ఎలాంటిది అని అంటే ఆయనతో సహవాసం చేయడం కంటే ఈ భూమి మీద గొప్పది విలువైనది మరి ఏది కూడా లేదు. అంటే దేవుని సన్నిధిలో కూర్చోవడం, ఆయన మాటలు వినడం, ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన సన్నిధిలో స్తుతించడం, ఆయన సన్నిధిలో పరిశుద్ధులందరితో కలిసి సహవాసం చేయడం కంటే కూడా గొప్పది, యోగ్యమైనది భూమి మీద మరి ఏది కూడా లేదు. కానీ మనకి ఇది ఏ వరుసలో ఉంటుంది? మామూలుగా వారానికి ప్రారంభం దేంతో ప్రారంభం ఉంది? మామూలుగా క్యాలెండర్లు ఎక్కడైనా చూడండి, ఆదివారంతో ప్రారంభం, ముందు సండే ఉంటుంది, తర్వాత మిగిలినవి ఉంటాయి. కానీ మన ఆలోచనలో మాత్రం ఆదివారం ఎక్కడ ఉంటుంది తెలుసా? చివరి ఉంటుంది. సోమవారం ముందు ఉంటుంది, అంటే పని, మంగళవారం పని, బుధవారం పని, గురువారం పని, శుక్రవారం పని, శనివారం పని, ఆదివారం ఎక్కడ ఉంటుంది? చివరి ఉంటుంది. కానీ మనకి మన ఆలోచనలో కానీ లేదా ప్రాముఖ్యంగా దేవుడు పెట్టిన విషయంలో కానీ ఆదివారం మనకి ఎలా ఉండాలి అనగా, ఆదివారం అనేది కాదు కానీ దేవునితో సహవాసం అనేది మనకి ఎలా ఉండాలి అని అంటే అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఎంచాలి. అది కేవలం వారంలోనే కాదు ప్రాముఖ్యంగా ఎంచడం. మీకు అర్థమవుతుందా? వారంలో ఆదివారంలో, వారాలలో ఆదివారం ప్రాముఖ్యించడం కాదు, నీ జీవితంలోనే దేవునితో సహవాసాన్ని ఎలా ఎంచాలి? ప్రాముఖ్యమైనదిగా ఎంచాలి. మిగిలిన వాటన్నిటికంటే మిగిలిన ఏవి ఉన్నా లేకపోయినా అవి ఉన్నా లేకపోయినా నీ జీవితం నడుస్తుందండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా మీరు బండగా గుర్తుపెట్టుకోవడానికి మళ్ళా చెప్తున్నాను. నీ జీవితంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నిన్ను రక్షించగలడని, ఆయన నిన్ను పోషించగలడని నీకు ఉన్నతమైన గొప్ప విశ్వాసం నీకు ఆయన మీద ఉంటే ఈ మాట నువ్వు గట్టిగా నమ్మొచ్చు. ఏంటి అని అంటే డబ్బున్నా లేకపోయినా, లేకపోతే ఉద్యోగం ఉన్నా లేకపోయినా, లేకపోతే సరైన వసతులున్నా లేకపోయినా దేవుడు నిన్ను పోషించగలడు.
గలుగుతాడు. దేవుడు ఏం చేయగలడు? నిన్ను పోషించగలుగుతాడు. నువ్వు దాని గురించి కంగారు పడద్దు, నువ్వు దాని గురించి తొందరపడద్దు, నువ్వు దాని గురించి బీపీలు షుగర్లు పెంచుకోవద్దు, దాని గురించి నువ్వు ఒంటరితనంలో పోరాడద్దు. అవన్నీ ప్రభు చేయగలడు. అవన్నీ ప్రభు ఆకాశంలో నుండి ఆయన ఆకాశపు వాక్యలు విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవుడు నీకు ఆయన వాటిని కుమ్మరించగలడు. నువ్వు ఆయన మీద ధ్యాస పెట్టు. ప్రభువా, నా ప్రతి అవసరత నువ్వు తీర్చగలవు కదా, ప్రభువా నా అవసరత ఏమి నీకు పెద్దది కాదు కదా, దయతో సహాయం చేయంటే తగిన సమయంలో ప్రభు తగిన విధానంలో ప్రభు నిన్ను నడిపిస్తాడు. తగిన విధానంలో నీకు ఆయన సహాయం చేస్తాడు. కానీ నీ ధ్యాసను మార్చాలి, నీ దిశను మార్చాలి. అంటే నీకు దేవునితో సహవాసం అనేది అత్యంత ప్రాముఖ్యమైన స్థానంలోకి వెళ్ళాలి. ఇలా లేకపోతే నీవు ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా, బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి, అతని ప్రాణం ఏంటి? దేవునితో కలిసి ఉండడమే అతని ప్రాణం. అంటే నువ్వు సర్వలోకాన్ని సంపాదించుకునే పనిలో పడ్డావు. చూడండి, భూమి ఎంతగా దేనితో నిండిపోయింది అని అంటే బిజీ అయిపోయింది. లేదా మీకు అనిపిస్తలేదా? ఒక చుట్టూ ఒకప్పుడు నిన్న ఎవరో నాతో అంటున్నారు, ఒకప్పుడు తింటే చాలు అనుకునేవాళ్ళంట, ఒకప్పుడు తినడానికి ఉంటే చాలు అనుకునేవాళ్ళు. ఒకప్పుడు చూసారా మీ అందరూ పెళ్ళిళ్ళు అయినాయి, మీకు ఏం చూసి ఇచ్చారు చెప్పండి? మీరు కాదు, మీరు కూడా కాదు, శాలిం గారు కానీ ఆ వెనకాల ఉన్న వాళ్ళు కానీ, మీకు పిల్లలు ఏం చూసి ఇచ్చారు? లేదా మీరు వివాహాలు చేసుకున్నారు, మీకు ఏం చూసి ఇచ్చారు? కష్టపడగలడా లేదా, అంతే. సంబంధంకి వెళ్ళినప్పుడు పనికి వెళ్తాడా అనేవాళ్ళు, అది కూలి పనో తాపీ పనో లేకపోతే ఇసుక పనా, అవునా కదా? అలా చేసుకున్న వాళ్ళే మీ తల్లిదండ్రులందరూ లేదా అందరూ కూడా ముందు తరం వరకు కూడా కష్టపడగలుగుతాడా? అయితే చాలు అనుకోరా. ఇప్పుడు కష్టపడేవాడికి ఇస్తున్నారా? కష్టపడేవాడికి మీ పిల్లల్ని ఇస్తారా? ఎవరు? ఎలాగైపోవాలి ఇప్పుడు? ఉద్యోగం కావాలి. అది కూడా ఇప్పుడు ఎలా అయిపోయారనంటే ₹1,00,000 కావాలంట, నెలకి ఎంత కావాలి? 1,00,000 కావాలి. అంటే ఇప్పుడు కష్టపడటం కాదు, ఒకప్పుడు తిండి సంపాదించుకుంటే చాలు, పోషించుకుంటే చాలు అనుకొని పిల్లల్ని ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మారిపోయినాయి. ఎంతగా మారిపోయినాయి అని అంటే మా అల్లుడు మా కోడలు ఇలా ఇద్దరు సంపాదించాలి. ఒకప్పుడు ఉద్యోగాలు మానిపించేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగాలు మానిపించేటట్టు ఎవరు లేరు. ఇద్దరు సంపాదించకపోతే ముందుకెళ్ళి వెళ్తారండి అనేటట్టుగా అయిపోయారు. చూడండి, అంటే నీకు ఇది ఏం తెలియజేస్తుంది అని అంటే నీ జీవితం ఎలా అయిపోయింది, ఒక్కసారిగా దూరం అయిపోతుంది దేవుని నుంచి. పూర్తిగా నీ జీవితం బిజీలోనికి వెళ్తుంది. అలా ఎవరెవరు కూడా ఉంటున్నారు, దేవుని బిడ్డలు కూడా అలాగే ఉంటున్నారు. ఎంత సంపాదిస్తున్నావు, ఎంత సంపాదించావు, ఎంత సంపాదించగలుగుతావు, ఇటు చుట్టే తిరుగుతున్నారు. నీకు ఒక రక్షించబడిన వ్యక్తి లేదా ఒక విశ్వాసం లేని వ్యక్తి అలా ఆలోచిస్తున్నాడు అంటే అది పక్కన పెడదాం. కానీ నువ్వు అలా ఆలోచించడం అది చాలా బాధాకరమైన విషయం. నువ్వు అలా ఆలోచించడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు ఆ విచారాలతో ఉండొద్దు. నీకు బైబిల్లో సామెతల 30వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు. దేవుడు మనకు ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ఆయన భవిష్యత్తు కాలం అంతా తెలిసినవాడు. తెలియదు ఆయనకి. ఈరోజు ఆయన ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. అప్పుడే 2025 సంవత్సరాలు ఏం జరిగిందో ప్రభుకు తెలుసు. అలాంటి దేవుడు ఆ రోజే మనకు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏమని ప్రార్థన నేర్పించాడు? మా అనుదిన ఆహారము నేడు మాకు. చూడండి, ప్రభువా మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయమని ప్రార్థన నేర్పించలేదు. ప్రభువా మా తరతరాలు తిన్న తరగని ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించు అని దేవుడు మనకు నేర్పించలేదు. దేవుడు మనకు నేర్పించిన ప్రార్థన ఏంటి అంటే, దేవా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అంటే ప్రతిరోజు ఆయన మీద ఆధారపడడానికి, అంటే నువ్వు ప్రతిరోజు ఆయన మీద ఆధారపడి ప్రభువా నీ వైపు చూస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయి అనేంతగా నువ్వు దేవుని మీద ఆధారపడాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. కానీ ప్రభు మనకి ఐశ్వర్యంగా ఇచ్చింది ఏంటో తెలుసా? తరతరాలకి మనకి ఐశ్వర్యంగా ఇచ్చింది ఏంటంటే 1000 తరముల వరకు కృపను చూపించుకోండి. దావీదు సంతానమునకు తరతరములకు నేను ఏం చేస్తాను, నా కృపను చూపించక మానను. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యం ఏంటి?
దేవుడు నీకు ఇచ్చిన సంపద ఏంటో తెలుసా? ఆయన కృప. దేవుడు నీకు ఇచ్చిన సంపద ఏంటి? ఆయన కృప నీకు సంపదగా ఇచ్చాడు. అది చూడు, ఆయన నిబంధన నీకు సంపదగా ఇచ్చాడు. కానీ నీవు వాటన్నిటిని ప్రభా నీ కృప ఉంటే పనికొచ్చేది ఏముంది, నీ నిబంధన ఉంటే ఉపయోగం ఏముంది అని ఉపయోగకరమైనవి అత్యంత విలువైన వాటి విషయంలో మన ధ్యాసను తప్పించుకొని మనం కూడా వీళ్ళలాగా ఏమైపోయానంటే మన జీవితాన్ని కూడా మనం బిజీ చేసుకున్నాం. భూలోకంలో నువ్వు ఎంత బిజీగా ఉంటే అంత సంతోషిస్తారు. నువ్వు పనిచేసే వ్యక్తులు కానీ, నువ్వు పనిచేసే యజమానులు కానీ, నువ్వు పనిచేసే ఓనర్లు కానీ, నువ్వు పనిచేసే పొలంలో రైతులు కానీ, నువ్వు ఎంత బిజీగా పనిచేస్తే, నువ్వు ఎంత బిజీ అయిపోతే దాన్ని బట్టి నిన్ను అంత గొప్పవాడు అని అనుకుంటారు. కానీ దేవుడు నువ్వు ఎంత ఖాళీగా ఉంటే నువ్వు అంత గొప్పగా ఇస్తారు. ఖాళీగా ఉంటే ఏం చేయాలి? నువ్వు టీవీ చూడాలా? ఖాళీగా ఉంటే లేకపోతే పడుకోవాలనా? కాదు. నువ్వు దేవునితో సహవాసం చేయడానికి నీ జీవిత కాలాన్ని కేటాయించకపోతే ఆ జీవితం అత్యంత నిరుపయోగంగానే ఆ జీవితం ముగిసిపోద్ది. అంటే నువ్వు సంపాదించేదానికంటే కూడా నీ ధ్యాస ఎక్కడ ఉండాలి? ప్రభు ఉద్దేశం ఆయనతో సహవాసం చేయడానికి. ఎంతసేపు ఒక వ్యక్తి ఒక రోజులో గరిష్టంగా ఎంతసేపు దేవునితో సహవాసం చేయగలడు? చేయడానికి వీలుందనంటే దాదాపు 6 గంటలు దేవునితో సహవాసం చేయొచ్చు. బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఇంకా దేవుణ్ణి స్తుతించవచ్చు. ఇలాగా ఒక వ్యక్తి ఒక 6 గంటలు నువ్వు దేవునితో సహవాసం చేయగలిగితే నీ జీవితం మారిపోద్ది. ఎలా మారిపోద్ది అనంటే నువ్వేదో డబ్బునోడు అయిపోతావు అనట్లేదు, కానీ నీ జీవితం దేవునికి అత్యంత దగ్గరగా అవుతుంది. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మారుతావు. దేవుడు నువ్వు అలా ఉండడానికి దేవునికి అవకాశం ఇచ్చాడు. అలాగ నువ్వు దేవునితో ఎప్పుడైనా సహవాసం చేయడానికి ఏ సమయంలోనైనా బైబిల్ చదవచ్చు. ఏమంటే రాత్రి అయిపోయింది బైబిల్ తీయకూడదు అనేది ఉందా? బైబిల్ తీయకూడదు, అయ్యో ఉదయం తెల్లారగట్లే ఉదయాన్నే పాశమోహంతో బైబిల్ తీయకూడదు అనేది ఉందా? స్నానం చేయకుండా బైబిల్ పట్టుకోకూడదు అనేది ఉందా? లేదు. అవన్నీ మనం కల్పించుకున్నాం. కానీ నువ్వు ఎలా అయినా బైబిల్ చదవచ్చు. ఏ సమయంలోనైనా నిద్ర పట్టకపోయినా బైబిల్ చదవచ్చు. లేకపోతే నువ్వు మోకాలేసే ప్రార్థన చేయక్కర్లేదు. నువ్వు ఇలాగ పడుకొని కూడా నువ్వు మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. అంటే ఇదంతా ఏం నేర్పిస్తుంది అంటే నీ ధ్యాస ఎప్పుడు దేవుని పైన ఉండాలి. నీ ధ్యాస దేవుని పైన ఉంటే అది నీ జీవితాన్ని అత్యంత సుందరంగా మారుస్తుంది, నీ జీవితాన్ని అత్యంత శ్రేష్టమైనదిగా మారుస్తుంది. కానీ నువ్వు బిజీ అయిపోతున్నావు, జాగ్రత్త. నువ్వు ఈ లోక వ్యవహారాల్లో తొందరపడుతున్నావు. ఈ లోక సంబంధమైన విషయాల్లో తొందరపడినవాడు ఏమవుతాడంటే ఈ ధన మోసములు ఏం చేస్తాయనంటే చిక్కులు పెడతాయి. అందుకే ప్రభు అన్నాడు, ఈ యొక్క చిక్కులు పెట్టు పాపం అన్నాడు. పాపానికి ప్రభు పెట్టిన పేరేంటి? సులువుగా చిక్కులు పెట్టు పాపం. అంటే నువ్వు చిక్కుపడిపోతావు ఒకదాని వెంబడి ఒకటి. ఈ చిక్కుల వల్ల నువ్వు కోల్పోయేది ఏంటి అని అంటే దేవునితో సహవాసాన్ని కోల్పోతావు. కాబట్టి దేవునితో సహవాసం చేయడం కొరకే ప్రభు మనల్ని మన వైపు చూస్తున్నాడు. ఆయన ఆకాశం నుంచి చూస్తున్నాడు. ఎవరైనా ఆయన వైపు తిరిగి యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధికి వస్తారేమో అని ఆశతో చూస్తున్నాడు. కానీ అనేకులు తమ జీవన వ్యాపారాల్లో చిక్కుకొని పోయారు. కాబట్టి నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? నువ్వు రోజు దేవునితో నీ దినాన్ని దేవునితో ప్రారంభిస్తున్నావా? నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావా? నువ్వు రోజు మోకాల మీద నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నావా? ప్రతి క్షణము ప్రతి నిమిషము నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఇది అసలైన సంపద. ఏది అసలైన సంపద? ఏది దేవునితో సహవాసం చేయడం. నేను ఈరోజు ఒక అధ్యాయం చదివేశాను కాబట్టి ఇంకా సాయంత్రం వరకు మళ్ళీ రేపు ఉదయం వరకు నేను బైబిల్ పట్టుకో అక్కర్లేదు అనేది కాదు అసలైన సంపద. ఇది ఎంతగా నువ్వు ఎంత చదివితే నువ్వు అంత ఆశీర్వదించబడతావు. సమయం అనక అసమయం అనక నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని పఠించాలి, వాక్యాన్ని చదవాలి. ఇంకా నీకు ఫోన్లు ఉంటే ఒక మంచి వాక్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు దాంట్లో పట్టుకుంటే తెలిసిపోద్ది కదా, ఎవరు వాక్యం చెప్తున్నారు, ఎవరు డ్యాన్సులు వేస్తున్నారు, ఎవరు అరుస్తున్నారు తెలిసిపోద్ది నీకు. కాబట్టి నువ్వు ఎంత కాడికి దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి నువ్వు రప్పించుకుంటా దేవునితో సహవాసం చేయడం కంటే గొప్పదేది కూడా లేదు. మరి ఇలాంటి ఆలోచన ప్రభు మరొక చోట మనకు నేర్పిస్తాడు. ఒకసారి ప్రభు మరియ మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు మరియేమో ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంది. మరి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంది.
మార్త ఏమో ఆయనకి వండి పెట్టడంలో బాగా బిజీగా ఉంది. ప్రభు ఏం అనలేదు, ఆ వినే వాళ్ళకి ఆయన చెప్తా ఉన్నాడు. మరియకు ఎంతో అద్భుతమైన మాటలు, దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. మార్తకు ఈ మాటలన్నీ వింటుంది, పని చేసుకుంటా చికాకు వచ్చేసి స్పీడ్గా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఎంతో కష్టపడుతున్నాను, మరియ కూడా నాకు సాయం చేయడానికి పంపించండి అంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు, మరియా వెళ్ళమ్మా, పాప మీ అక్క ఒక్కతే కష్టపడుతుంది అనలేదు. ఆమెను గద్దించాడు. మార్త, నువ్వు అనేకమైన పనుల చేత తొందరపడుతున్నావు, అవసరమైంది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని కోరుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నాడు. ఈ మాటలు మరియకే కాదు, ఆమె గురించి చదివిన మనందరికీ ప్రభు ఉద్దేశించిన మాటలు ఏంటంటే, ఉత్తమమైనది మనం కోరుకోవాలి. ఏంటి ఉత్తమమైనది అంటే, దేవునితో సహవాసం చేయడం, ఆయన మాటలు వినడం, ఆయన మందిరంలో గడపడం. ఇంకా మీరు రానున్న రోజుల్లో ఎలా అయిపోవాలని నేను ఆశిస్తున్నానంటే, మీరు క్యారేజీలు తెచ్చేసుకోవాలి. ఆదివారం ఎలా వచ్చేయాలి, భోజనం పెట్టండి మీరు అంటారేమో. ఎలా వచ్చేయాలంటే, మనం క్యారేజీలు తెచ్చుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తనివి తీరనంతగా, ఏమంటే వాక్యం దొరికినప్పుడు మనం ఏం చేయాలి, సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, దాన్ని కూర్చుకోవాలి. నీకు అవకాశాలు ఉన్నప్పుడే, ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నీకు దేవుని వాక్యం నీకు ప్రకటించబడుతుంది. ఆయన సన్నిధిని ఇచ్చాడు, ఆయన మందిరాన్ని ఆయన ఇచ్చాడు. కాబట్టి నువ్వు అత్యంత ఆశతో ఎలా నువ్వు కూర్చుకోవాలి అని అంటే, అత్యంత ఆశతో దేవుని వాక్యాన్ని నువ్వు కూర్చుకోవాలి. కానీ మనకి టైం చూసుకుంటాం. అందుకే మందిరంలో చూసారా, మేము గడియారాలు పెట్టలేదు. ఎందుకు గడియారాలు పెట్టలేదు అని అంటే, టైం చూడకూడదు మనం. అంటే టైంలెస్గా మన దేవునితో ట్రావెల్. కానీ మనకు తెలిసిపోద్ది. చూడండి, మనం ఏదైనా కుక్క పిల్ల పెంచుకున్నాం అనుకోండి, దానికి కరెక్ట్గా ఏ టయానికి తిండి పెడతారు ఆ టయానికి, దానికి గడియారాలు ఏం తెలియదు, ఆకలి వేసేస్తుంది దానికి. అలాగే మనకు కూడా ఏ టయానికి వచ్చామో తెలుసు. ఇప్పుడు చాలామంది చెప్తారు, ఇప్పుడు టైం ఏంటంటే ఫోన్ చూడకుండా చెప్తారు, 11:30 అయిందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు, ఇంకొక అరగంటలో మనం ఇక్కడ జంప్ అయిపోవాలి. ఒకవేళ ఏమైనా ఈ మధ్యకాలంలో వాక్యాలు ఎక్కువ అవుతున్నాయి, టైం ఎక్కువ అవుతుంది అనుకుంటే వాళ్ళు రావడం లేట్గా వస్తారు. అంటే ఏదో ఏం చేస్తారు, దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. అంటే వాళ్ళు ఇక్కడ ఉండడం కంటే కూడా వాళ్ళకి మిగిలిన విషయాల మీద ఎక్కువ ధ్యాస ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేవుని పట్ల నీకు ధ్యాస ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, దేవుని మందిరావరణములు చూడవల్లని నా ప్రాణం ఏమొస్తుంది, సొమ్మసిల్లిపోతుందంట. ఎవరు సొమ్మసిల్లిపోతారు? అసలు ఆ వచనమే ఎంత గంభీరంగా అనిపిస్తుంది. దేవాని మందిరావరణములు చూడవల్లని నా ప్రాణము ఎంతో సొమ్మసిల్లిపోతుంది. అంటే దేవుని సన్నిధిలో గడపడం కోసం, దేవుని వాక్యాన్ని వినడం కోసం, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడం కోసం మన హృదయాలు అంతగా తెరవబడి ఉండాలి. నీకు ఆదివారం అత్యంత శ్రేష్టమైనదిగా కనిపించాలంటే, మిగిలిన రోజుల్లో నువ్వు దేవునితో అంత ధ్యాస పెట్టుకుంటే ఆదివారం నీకు అంత ఇష్టంగా అనిపిస్తుంది. మిగిలిన రోజుల్లో నువ్వు దేవుని మర్చిపోతే అసలు ఆదివారం అనేది అసలు నీకు భయం వేసేస్తుంది. ఆదివారం నీకు ఏమవుతుంది, భయం వేస్తుంది. అరే బాబోయ్, ఆదివారం వచ్చింది, ఈరోజు రాకపోతే సాయంత్రం పాస్టర్ గారు ఇంటికి వస్తారు, ఇది తప్పించుకోవాలంటే ఇప్పుడు వెళ్ళాలంటేనేమో నేను కూర్చోలేను. చూడండి, చాలామంది ఇక్కడ కూర్చుంటారు కానీ నిప్పుల మీద కూర్చున్నట్టు, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది పాపం వాళ్ళకి. అంటే వాళ్ళు దానికి ఏవో పేర్లు పెడతారు, నడుము నొప్పి అంటారు, తలనొప్పి అంటారు, కాళ్ళ నొప్పులు అంటారు. అసలు ఇవేవి కారణాలు కాదు తెలుసా? నువ్వు మందిరంలోకి వచ్చి నాకు నడుము నొప్పి వస్తుందని వెళ్ళిపోయానా, తలనొప్పి వస్తుందని వెళ్ళిపోయినా, కాళ్ళ నొప్పి వస్తుందని వెళ్ళిపోయినా, ఈ అన్నిటికీ అర్థం ఏంటంటే నీకు ఆసక్తి లేదండి. ఆసక్తి ఉంటే ఏం చేస్తావు తెలుసా? అసలు నీకు గుర్తురాదు. మొదట నీ నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, తలనొప్పి ఏం చేయవు, గుర్తురావు. నీకు 103 జ్వరం ఉండి రాలేదంటే ఓకే, అది జస్టిఫైడ్, అది రాలేకపోవడానికి కారణం. నడు నొప్పి, కాళ్ళ నొప్పి, తలనొప్పి నేను రాలేకపోతున్నానంటే ఏదో క్రానిక్ డిసీజ్, అంత దీర్ఘకాలిక వ్యాధిలా, ఆపరేషన్ అయింది మీ నడువులకి, ఏదో రోజు వచ్చి నడువు నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా రాలేకపోతున్నాను అన్నావు అంటే నీకు ఆసక్తి లేకపోవడం వల్ల అవన్నీ వస్తున్నాయి. కాబట్టి నీకు ఆసక్తి ఉంటే ఎలా మన శరీరం, మన మాట ఎంత బాగుంటుందో తెలుసా? నీకు ఆసక్తి ఉంటే నీకు నిద్ర కూడా రాదు నీ శరీరానికి, తెలుసా? నీకు ఆసక్తే ఉండాలి కానీ నీకు నిద్ర కూడా రానంతగా నీ ఆసక్తిని బట్టి నీకు బ్రెయిన్ పనిచేస్తుంది. మనకు ఆసక్తి ఉంటే అసలు మనకు ఆకలేదు, ఆసక్తి ఉంటే మనకు కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు రావు.
ఆసక్తి ఉంటే మనకు నిద్రలు ఏమోనండి నాకు నిద్ర వచ్చేస్తుందండి అంటే నిద్ర వచ్చేస్తుందా? నువ్వు మిగిలిన నీ పనులు ఎప్పుడైనా పడుకున్నావా? ఎప్పుడైనా పనులు పడుకున్నావా? పడుకో. మరి ఎక్కడ ఎందుకు పడుకుంటున్నావు అంటే నీకు ఏం లేదు, ఆసక్తి లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నిద్ర వస్తుంది. కాబట్టి నిద్ర వచ్చే వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు ఏదో కష్టపడి రాలే, వాళ్ళకి ఇక్కడికి ఇష్టం లేకుండా వచ్చారు, అందుకే నిద్ర వస్తుంది. అంటే ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామనంటే దేవుని పట్ల ధ్యాస కంటే ఏది కూడా యోగ్యమైనది భూమి మీద. దేవుని మీద ధ్యాస, దేవుని మీద ధ్యాస పెట్టాలి. చూడండి, చాలా భూమి మీద చాలా కేంద్రాలు వచ్చాయి. ఏంటంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తారు, యోగా చేస్తారు. వాళ్ళు ఏంటి? శ్వాస మీద ధ్యాస. కొంతమందికి ధనం మీద ధ్యాస, కొంతమందికి పదవి మీద ధ్యాస, కొంతమందికి చదువు మీద ధ్యాస. అరే చదువు మీద ధ్యాస పెట్టరా అంటారు. కొంతమందికి కుటుంబం మీద ధ్యాస, పెళ్ళిళ్ళ మీద ధ్యాస, పిల్లల మీద ధ్యాస. ఇవన్నీ పక్కకి ఇలా గెంటేద్దాం. ఇవన్నీ కూడా ఒక చెత్త బుట్టలోకి వేసి ముడేసి ఇసిరివేద్దాం. ఇవి కాదు, వీటి మీద ధ్యాస కాదు. వీటన్నిటినీ ఒకే ప్యాకేజ్లో ఇవ్వగలదు. ఏంటి అంటే దేవుని మీద, ఆయన మందిరం మీద, వాక్యం మీద ధ్యాస. ప్రభువా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటే ధ్యాస గురించి మనం మాట్లాడుతున్నాం. నీకు దేవుని మీద ధ్యాస లేకపోతే నీకు మరి దేని మీద ధ్యాస ఉన్నా అవేవి కూడా ఉపయోగకరమైనవి కాదు. ప్రభు అందుకే అన్నాడు, మీరు వేకునే లేచి, మీరు ఆ వచనం మీకు తెలుసా? నాకు నేను చెప్తా చూడండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటూ కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తెలుసా? మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటూ కష్టార్జితమైన ఆహారం తినడం వ్యర్థం అంటున్నాడు. వ్యర్థం అంటే వ్యర్థం అంటే ఏంటి? వేస్ట్ అని, వృధా. మీరు చాలా కష్టపడుతున్నావు, నువ్వు చాలా తొందరపడుతున్నావు, అవన్నీ వృధా. దేవుడు తన ప్రియులకి ఎలా ఇస్తాడంట? తన ప్రియులు నిద్రించుచుండగానే ఆయన వారికి ఇస్తాడు. నిద్రించుట అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ ప్రమేయం లేనిప్పుడే దేవుడు వారికి ఇస్తాడు. వాళ్ళ ప్రమేయం లేకుండానే ప్రభు ఇస్తాడు. నీ ప్రమేయం లేకుండానే ప్రభు నీకు ఇస్తాడు. ఆదాముకి ఆ హవ్వని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? తన ప్రమేయం ఉందా? ముందు నిద్ర పెట్టాడు. ముందు ఏం చేశాడు? నిద్ర పెట్టి గాఢ నిద్రలో నుంచి హవ్వను తయారు చేశాడు. అవునా? కాబట్టి అది నీకేం నేర్పిస్తుంది అని అంటే దేవుడు ఎలా చేయగలడు అంటే నువ్వు పడుకున్నప్పుడు పనులు చేయగలడు. అంటే నువ్వు ఆగితే నీ పనులు చేస్తాడు. నువ్వు ఆగవు, ఫస్ట్ ప్రభు కన్నా ముందు వెళ్ళిపోతావు. కానీ దేవుని మాటలు ఏం చెప్తానంటే ఆయన మన పనులన్నీ ఆయన చక్కపరచగలుగుతాడు. అందుకే చూడండి, ఒకసారి ఆయన దగ్గరికి శతాధిపతి వచ్చాడు. ప్రభా నా కుమారుడు చాలా రోగి అయి ఉన్నాడు, చనిపోతున్నాడు, దయచేసి చనిపోయాడు, దయచేసి బ్రతికించంటే వెళ్ళు నీ కొడుకు బాగుపడతాడు అంటాడు. అతడు దారిలో ఉండగానే ఏమైంది? అతను దారిలో ఉండగానే అతనికి పనులు ఎదురొచ్చారు. నీ కుమారుడు బతికాడు. ఏ గంటకు బతికాడు అన్నారు. పలానా నిన్న 1 గంటకే బతికాడు అన్నారు. ప్రధాని నిన్న 1 గంటకే బ్రతికాడంటే అప్పుడు టైము ఒకసారి లెక్కేసుకున్నాడు. ఓకే, నిన్న 1 గంటకి ఏం జరిగిందంటే ఆయన అప్పుడే ఆ మాట నాతో చెప్పాడు. ఏమని? నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడు అన్నాడు. చూసారా? అంటే ఇతను ఇంకా దారిలో ఉండగానే అతని గారు ముందు ఎవరు వెళ్ళారు? దేవుని వాక్యం వెళ్ళింది. అంటే దేవుని నోటి నుంచి వచ్చిన మాట ఈ ప్రధాని అతని ఇంటికి వెళ్ళక ముందుగానే అతని ఇంటికి వెళ్ళి అతని కుమారుడిని లేపి స్వస్థపరిచి నిలబెట్టింది. అంటే ఈ మాట నీకు ఏం అనిపిస్తుంది అంటే దేవుని మాట లేదా దేవుని శక్తి, దేవుని మాటకున్న ఆ శక్తి ఏం చేస్తుంది అని అంటే నీకంటే ముందు నీ పనుల దగ్గరికి ముందుగానే వెళ్ళి వాటన్నిటిని డిజైన్ చేసి సెట్ చేసి పెడుతుంది. అంటే ఆయన సిద్ధపరుస్తాడు. ఈరోజు ఆయన పరలోకానికి కూడా ఎందుకు వెళ్ళానన్నాడు? పరలోకానికి ఎందుకు వెళ్ళానన్నాడు? భూమి మీద ఉన్నాడు ఇష్టంలాగా కాదు పరలోకానికి వెళ్ళింది. పరలోకానికి ఎందుకు వెళ్ళాడు తెలుసా? ప్రభు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అంటే ఈ మాట మనకి ఏం అనిపిస్తుంది అని అంటే అది పరలోకానికే కాదు ఆయన స్థలాన్ని సిద్ధపరిచేది. నువ్వు దేవునికి పూర్తిగా నీ సమయాన్ని ఇచ్చిన, నీ జీవితాన్ని ఇచ్చిన, నీ భవిష్యత్తుని ఇచ్చేసిన ఆయన నీ భవిష్యత్తులోనికి వెళ్ళి వాటన్నిటిని సెట్ చేసి వస్తాడు. ఇక అర్థమవుతుందా నా మాట? మళ్ళీ చెప్తా చూడండి. నువ్వు ఇక్కడే ఉంటావు,
నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వాటన్నిటిని దేవుడే చక్క పెట్టేసి వస్తాడు. అంటే ప్రతి వాటిని నిమ్మలపరిచి వాటికి ఉండాల్సిన స్థానంలో వాటిని ఉంచి ఆయన వస్తాడు. ఇంకా ప్రధాని దారిలోనే ఉన్నాడు, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. అతనికి ఇంట్లో నుంచి ఎదురొచ్చారు, అతని పని వాళ్ళు వచ్చి అన్నారు, నిన్న 1 గంటకే నీ కొడుకు బతికేశాడు అన్నారు. ఎలా బతికాడంటే నిన్న 1 గంటకే అతను దేవుడితో మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. అప్పుడే నీ కుమారుడు బాగుపడతాడయ్యా అన్నాడు. ఆ బాగుపడతాడన్న మాట ప్రకారం ఇతని దారిలో ఉండగానే అతని కుమారుడు బాగుపడిపోయాడు. అంటే చూడండి, ఇలా బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఒకసారి 10 మంది కుష్ఠరోగులు అన్నాడు, ప్రభు అన్నాడు మీరు వెళ్ళండి అన్నాడు. మీరు వెళ్ళి మీరు యాజకుడిని కనుపరుచుకోండి అన్నాడు. వాళ్ళు దారిలో ఉండగానే ఏమైంది, వాళ్ళందరికీ స్వస్థత వచ్చింది. అంత మాత్రం కాదు, ఒక ఆమె కనానీరాలు వచ్చి నా కూతురు దెయ్యం పట్టిందంటే నువ్వు వెళ్ళు నీ కుమార్తె బాగుపడుతుంది అన్నాడు. ఆమె ఇంటికి వెళ్ళడంతోనే ఆమె లేచి కూర్చొని ఉంది. అంటే నీకు ఇవన్నీ ఏం నేర్పిస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు దేవుడు రాయించాడు అని అంటే, నీకంటే ముందు దేవుడు నీ కోసం పని చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు, నీకంటే ముందు నీ కోసం పని చేస్తాడు. నువ్వు తొందరపడద్దు. ప్రభు రేపొద్దున వాళ్ళతో మాట్లాడతాను, నేను ఏం చేయాలంటే అసలు ఈ రాత్రే దేవుడు వాళ్ళకి గలిబిలి సృష్టిస్తాడు, వాళ్ళని మాట వినేటట్టుగా దేవుడు వారిని చేస్తాడు. నువ్వు ఆవేశపడద్దు, నువ్వు తొందరపడి నువ్వు కంగారు పడి దేవుని తొందర పెట్టద్దు. దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగానే ఆయన వారికి ఇస్తాడు. నువ్వు స్ట్రెస్ తీసుకోవాల్సిన దేనికి నువ్వు స్ట్రెస్ తీసుకోవాలి? నేను ఎలా బతకాలి, నా పిల్లలు ఎలా బతకాలి దానికోసం బీపీ షుగర్ వచ్చిందంటే దేవుడు కొడతాడు. నీకు దేనికోసం బీపీ షుగర్ రావాలి తెలుసా? దేనికోసం? నశించిపోతున్న ఆత్మల కోసం నీకు బీపీ షుగరు. చూడండి, ఇర్మియా అంటాడు, నా జనుల గురించి నేను తలుచుకున్నప్పుడు నా తల ఏమైపోతుందంట, జలమయముగా. అంటే అతని బుర్ర హీట్ అయిపోతుంది. ఎప్పుడు మన బుర్ర హీట్ అయిపోతుంది తెలుసా? ఈరోజు తారీఖు ఎంత? ఫిబ్రవరి 2. ఈ 10 రోజులు హీట్ అయిపోతుంది చాలామందికి. ఎందుకంటే డాక్రా వస్తుంది, ఇంకా వడ్డీలు వస్తాయి, చీటీలు వస్తాయి, వీటన్నిటితో ఎలా మేనేజ్ చేయాలని చెప్పి ఈ బుర్ర హీటింగ్ కాదు. ఇర్మియాకున్న బుర్ర హీట్ దేనికో తెలుసా? తన జనుల గురించి తలపోస్తున్నప్పుడు అతని తల జలమయంగా అయిపోతుంది. అంటే అతని బ్రెయిన్ హీట్ అయిపోతుంది. దేనికోసం తెలుసా? నేను ఎలా బతకాలి, నా పిల్లలు ఎలా బతకాలి కాదు, అవన్నీ ప్రభు చూసుకుంటాడు. దేవుడు నిన్ను భూలోకంలో పెట్టింది ఏంటంటే, మూర్ఖులైన వారికి దేవుని సువార్తను ఎలా చెప్పాలి. మూర్ఖులు వాళ్ళు. ప్రభువుకి ఉన్న ఆసక్తి ఏంటంటే, ఏ శరీరం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ వాడు వింటాడా? వినడు. దేవుని నమ్ముతాడా? నమ్మడు. పైగా దానికి ఏమని పేరు పెడతాడు? మతం అని పేరు పెడతాడు. మమ్మల్ని మతంలోకి మార్చేస్తాడు. అరే బాబు, మతం కాదురా, నువ్వు నశించిపోతే నరకానికి పోతావు. పరలోకానికి వెళ్ళాలని అంటే యేసుక్రీస్తు నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువా నన్ను రక్షించని ఒక్క మాట అని చాలు అని మనం చెప్తానికి ప్రయత్నించిన వాడేమంటాడు? మతం అంటాడు. యేసుక్రీస్తు మతమా? యేసుక్రీస్తు మతం కాదు. మీరు ఇప్పటివరకు అలా ఉన్నారేమో, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారేమో. చెప్పుకోబాకండి. మనం మతంలో లేము, మన మతం కాదు ఇది. ఏంటి ఇది అని అంటే, దేవుని గురించిన సరైన అవగాహన. వాళ్ళు ఏదైతే కనుగొనలేకపోయారో అది ప్రభులో మనం కనుగొన్నాం అంతే. మన జీవితాన్ని మనం ముందుకు అలాగే వెళ్తున్నాం. మనం కొత్తగా మారిందే లేదు. అందుకే మన వాళ్ళు ఒకసారి మేము తెల్ల చొక్కాలు వేస్తాం అన్నారు, ఒకసారి మేము తెల్ల బట్టలు వేస్తాం అన్నారు. వద్దు,